సింగిల్ రూపీ కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కంప్లీట్ రెడీ టు డ్రైవ్ ఉంటుంది వెహికల్. నాకు ఒక కార్ కావాలని మీ యాడ్కి వచ్చాను, కొంపాలి యాడ్కి. థ్యాంక్ యూ సార్. చెప్పండి మన దగ్గర ఎక్కడ నుంచి స్టార్టింగ్ ప్రైస్ నుంచి హై ఎండ్ ఎక్కడ వరకు? మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 2 lakhs నుంచి హై ఎండ్ 20 lakhs వరకు బడ్జెట్ లో మన దగ్గర వెహికల్స్ ఉంటుంది. 2018 వెహికల్ 3,24,000 లో వస్తుంది. 3,24,000 ఆటోమేటిక్ వర్షన్, 0 డౌన్ పేమెంట్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడికి కార్లు అసలు ఎందుకు వస్తాయి అంటే ఏమైనా రిపేర్ అయ్యి వస్తాయా లేకుంటే ఎందుకని వస్తాయి? అండ్ ఆఫ్టర్ పర్చేసింగ్ కూడా రిఫర్బిష్మెంట్ అనేది చేస్తాం. రిఫర్బ్ ఉంటుంది. సో వెహికల్ అనేది మనకి ఎంఆర్ఐలు ఉంటుంది, అక్కడ వెళ్ళి సో వెహికల్ ఏమైనా సర్వీస్ అండర్ సర్వీస్ లో ఉంటే కంప్లీట్ సర్వీస్ అయిన తర్వాతనే వెహికల్ అనేది యార్డ్ లోకి లిస్టింగ్ వస్తుంది. ఇది మనకి ప్రీమియం హ్యాచ్ బ్యాక్ లెవెల్ లో ఉంటుందండి. బెలినో వెహికల్ ద బెస్ట్ సెల్లింగ్ వెహికల్ ఇన్ ద మార్కెట్. ఇది మీకు MG హెక్టార్ అండి, 1.5 DCT పెట్రోల్ ఇంజిన్ ఆటోమేటిక్. ఫస్ట్ ఓనర్ 50,000 కిలోమీటర్ డ్రివెన్ ఉంది. బట్ ఇది మాన్యువల్ వెహికల్. ఇది మాన్యువల్ వెహికల్, అది ఆటోమేటిక్, ఇది మాన్యువల్ వెహికల్. హాయ్ గాయ్స్, నేను మాత్రం ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చానంటే ఏంటంటే స్వయంగా నేనే కారు కొందాం అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి నాకు ఒక కళ, కారు కొనుక్కోవాలి, మనం కూడా కార్లో తిరగాలి మన ఫ్యామిలీతో అనుకుంటున్నా. ఇంతవరకు మీరు చాలా వీడియోలు, మనము కార్స్ 24 చాలా వీడియోలు చేశాను. కాకపోతే ఈ వీడియో మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే స్వయాన నేను కారు కొంటున్నా కాబట్టి దాని ఎక్స్పీరియన్స్, మరి నాకు స్వయంగా ఇప్పుడు ఒక పర్సన్ కారు కొనుక్కుంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో నాకు జరగబోయే ఎక్స్పీరియన్స్ నేను మాత్రం మీ అందరితో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. మరి ఇప్పుడు మనము కార్స్ 24 కొంపల్లి యాడ్లో ఉన్నాం. మనకు హైదరాబాద్లో బ్రాంచెస్ చాలా ఉన్నాయి. వీళ్ళ యొక్క డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన నంబర్స్ ఇస్తాను. అదేవిధంగా మరి ఈరోజు నేను నా బడ్జెట్ అయితే 3 lakhs to 5 lakhs అని నేను అనుకున్నాను. ఈరోజు వచ్చాను. మరి వీళ్ళ దగ్గర ఎలాంటి మాల్స్ ఉన్నాయి, మరి ఏ రేంజ్లో ఇస్తున్నారు, ఎలాంటి ప్రైస్లో ఇస్తున్నారు, ఒకసారి లుక్ వేసుకుందాం. మనతో పాటు సేల్స్ ఎగ్జిక్యూటివ్ సందీప్ గారు మనతో పాటే ఉన్నారు. మరి ఒకసారి తన్నే అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న, నమస్తే అన్న. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. చెప్పండి అన్న, నేను ఈ కార్స్ 24 వీడియో చాలా చేశాను. కాకపోతే ఈరోజు నాకు స్వయంగా నాకు ఒక కారు కావాలని మీ యాడ్కి వచ్చాను, కొంపాలి యాడ్కి. థ్యాంక్ యూ సార్. చెప్పండి మన దగ్గర ఎక్కడ నుంచి స్టార్టింగ్ ప్రైస్ నుంచి హై ఎండ్ ఎక్కడ వరకు? మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 2 lakhs నుంచి హై ఎండ్ 20 lakhs వరకు బడ్జెట్ లో మన దగ్గర వెహికల్స్ ఉంటుంది. ఆల్ సెగ్మెంట్ ఆఫ్ కార్స్ మనకి స్టార్టింగ్ లెవెల్ ఆఫ్ హ్యాచ్ బ్యాక్, ప్రీమియం హ్యాచ్ బ్యాక్స్, సెడాన్, ప్రీమియం సెడాన్స్, SUVs, మిడ్ సైజ్ SUVs అండ్ ప్రీమియం SUVs కూడా అన్ని రేంజ్ ఆఫ్ వెహికల్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు పర్సనల్ గా నాకు కార్ కావాలని వచ్చాను నేను ఈరోజు మీ యాడ్కి. ఇప్పుడు నాకు ఏ కార్ మీరు సజెస్ట్ చేస్తారు? అంటే ఇప్పుడు మీరు బడ్జెట్ ఎంతలో అనుకుంటున్నారు? నేను ఒక 3 to 5 lakhs అనుకుంటున్నాను. 3 to 5 lakhs లో అనుకుంటున్నారు. ఓకే. అంటే మీ యూసేజ్ ఎలా ఉంటుంది? అంటే రెగ్యులర్ యూసేజ్ ఉంటుందా లేకపోతే వీకెండ్స్ లో తీసుకుంటారా? వీక్లీ కానీ వన్స్ టైం మా ఊరు వెళ్ళి వస్తాను. ఇక్కడైతే లోకల్ అయితే సో ఎక్కువ యూసేజ్ ఉండదు. సో మీకు పెట్రోల్ అయితే నేను సజెస్ట్ చేస్తానండి, బికాస్ మీకు ఎక్కువ డ్రైవబిలిటీ ఉండదు కాబట్టి పెట్రోల్ తీసుకోండి. సో మీకు మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, బెస్ట్ ఉంటుంది. అంటే మీరు పర్టికులర్లీ వేరియంట్ అలాగే ఏమన్నా అనుకుంటున్నారు? పర్టికులర్ నాకు అసలు కారు గురించి పెద్దగా మనకు నాలెడ్జ్ లేదు. కాకపోతే మీ వీడియోలు చేశాను. మీరు మీ స్వయంగా నాకు చెప్పండి, అంటే నాకు తగ్గట్టుగా ఏది సెట్ అవుతుంది చూపించండి. కొన్ని మాల్స్ చూపించండి, దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం. మీకు ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కింద వస్తుందండి. గ్రాండ్ i10 ఇది i10 న్యూస్ వెహికల్. మీకు ప్రైసింగ్ వచ్చేసి 5,05,000 ఉంది. 2018 వెహికల్, ఫస్ట్ ఓనర్ అండ్ 48,000 కిలోమీటర్ డ్రివెన్ అండి. ఓకే. అంటే ఇప్పుడు నాకు డౌట్, ఇప్పుడు ఇక్కడికి కార్లు అసలు ఎందుకు వస్తాయి? అంటే ఏమైనా రిపేర్ అయ్యి వస్తాయా లేకుంటే ఎందుకని వస్తాయి? అలా ఉండదండి. సో కస్టమర్ మన ఏంటంటే బై అండ్ సెల్ రెండు ఉంటుంది. సో మన కస్టమర్ ఇప్పుడు తన రిక్వైర్మెంట్ బట్టి కస్టమర్ అమ్మేస్తాడు. సో మనం బై చేస్తాం అండ్ అట్ ద టైమ్ ఆఫ్ పర్చేస్ కూడా 140 చెక్ లిస్ట్ పాయింట్స్ అనేది సర్టిఫై చేస్తాం. ఇట్ ఇంక్లూడ్స్ ఇంజన్, సస్పెన్షన్, గేర్ బాక్స్, AC, ECM, ఎయిర్ ఫిల్టర్స్, ఇంక్లూడింగ్ మనకి ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఇవన్నీ కంప్లీట్ గా మనం సర్టిఫై చేసిన తర్వాత వెహికల్ అనేది పర్చేస్ చేస్తాము. అండ్ ఆఫ్టర్ పర్చేసింగ్ కూడా రిఫర్బిష్మెంట్ అనేది చేస్తాం. రిఫర్బ్ ఉంటుంది. సో వెహికల్ అనేది మనకి ఎంఆర్ఐలు ఉంటుంది, అక్కడ వెళ్ళి సో వెహికల్ ఏమైనా సర్వీస్ అండర్ సర్వీస్ లో ఉంటే కంప్లీట్ సర్వీస్ అయిన తర్వాతనే వెహికల్ అనేది యార్డ్ లోకి లిస్టింగ్ వస్తుంది. అండ్ ఆఫ్టర్ మీరు వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత మీరు సింగిల్ రూపీ కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కంప్లీట్ రెడీ టు డ్రైవ్ ఉంటుంది వెహికల్. సో ఆ కండిషన్ లో ఉంటాం మన దగ్గర అన్ని వెహికల్స్ కూడా. నెక్స్ట్ మోడల్ ఏమన్నా ఇంకా? సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఎంట్రీ లెవెల్ ఆఫ్ హ్యాచ్ బ్యాగ్ ఉంటుందండి. డాట్సన్ ఎడిగో అండ్ ఇది కంప్లీట్ బడ్జెట్ కార్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మీకు 2018 వెహికల్ 3,24,000 లో వస్తుంది. 3,24,000 ఆటోమేటిక్ వర్షన్. 1 లీటర్
ఇంజన్, ఆటోమేటిక్ 3 సిలిండర్ ఇంజన్ ఉంటుంది. 28,000 కిలోమీటర్స్ మాత్రమే డ్రివెన్ ఉంది వెహికల్. బట్ బెస్ట్ బడ్జెట్ లో వస్తుంది మీకు, బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్ ఇది. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు నేనంటే కొంచెం ఫైనాన్స్ లో తీసుకుంటా అనుకుంటున్నా, ఫైనాన్స్ ఎట్లా ఉంటుంది? ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎలా ఉంటుంది? సో మన Cars24 ఓన్ ఫైనాన్సింగ్ ఉంది విత్ పార్ట్నర్ బ్యాంక్స్, బజాజ్ అండ్ సమ్ అదర్ బ్యాంక్స్ ఉన్నాయి మన దగ్గర. 2-3 బ్యాంక్స్ మేము టై అప్ అయినాము. సో మీకు ఇక్కడ ఏంటంటే డిపెండింగ్ అపాన్ మీ సిబిల్ క్రెడిట్ స్కోర్ మనం 0 డౌన్ పేమెంట్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాం. 0 డౌన్ పేమెంట్ కూడా వస్తుంది. అంటే 0 డౌన్ పేమెంట్ అంటే ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి వాటికి? ఓన్లీ మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, 3 months బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటుందండి. సో ఇన్ కేస్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఐటీ రిటర్న్స్, ఇన్కమ్ ప్రూఫ్స్, ఐటీ రిటర్న్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సాలరీడ్ అయితే 3 months పే స్లిప్స్ ఉంటుంది. సో విత్ దీస్ డాక్యుమెంట్స్ మనం లోన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో 1 day, అది కూడా లోన్ ప్రాసెస్ కూడా మీకు 1 day లో అయిపోతుంది. సేమ్ డే లో మీకు వెహికల్ కూడా డెలివరీ ఇస్తాం. సరే అండి, ఇది మీకు వచ్చేసి సేమ్ i10 గ్రాండ్ i10 న్యూస్ వెహికల్ ఇది కూడా. సో ఇది వచ్చేసి మీకు ప్రైసింగ్, ఇది 2019 వెహికల్, 5,27,000 ఉంది ప్రైసింగ్. ఫస్ట్ ఓనర్, 37,000 కిలోమీటర్ డ్రివెన్ ఉంది. ఇప్పుడు మీరు 140 చెక్ అంటున్నారు కదా, మరి కస్టమర్ కి చేసినట్టు మరి నాకు ఎట్లా చూపిస్తారు? ఎవ్రీథింగ్ మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎవ్రీథింగ్ యాప్ లో ఉంటుంది. ఇక్కడ మీకు సర్వీస్ హిస్టరీ ఉంటుంది, మీకు చెక్ లిస్ట్ పాయింట్స్ అనేది, అండ్ మీకు ఇంకోటి ఏంటంటే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అనేది కూడా ఉంటుంది. మీకు వెహికల్ ఎక్కడైతే ఇన్స్పెక్షన్ అయిందో ఆ కంప్లీట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ మీకు యాప్ లో ఉంటుంది. అది మీరు డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకున్న 2 రోజులకు 3 రోజులకు నాకు కార్ నచ్చలేదు, మా ఫ్రెండ్ లేకుంటే ఇంట్లో వాళ్ళు ఇది అద్దు కొంచెం దానికోసం మన దగ్గర 7 day రిటర్న్ పాలసీ అనేది కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. 7 days లో రిటర్న్ 7 day రిటర్న్ పాలసీ ఉంటుంది. 7 days ఆర్ విత్ ఇన్ 500 kilometers రేంజ్ లో వెహికల్ కానీ డ్రివెన్ అయ్యి ఉంటే ఆ కండిషన్ లో, సో మీ రీజన్ ఏదైతే ఉంటుందో, సో మీ వెహికల్ ఏ రీజన్ పరంగా నచ్చకపోయినా, సో మా కంపెనీ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఆడిట్ చేసుకొని, సో రీజన్ ఓకే అనుకుంటే వెహికల్ రిటర్న్ బ్యాక్ తీసుకుంటారు. అండ్ కంప్లీట్ అమౌంట్ మీరు ఏదైతే వెహికల్ పే చేస్తారో కంప్లీట్ రీఫండ్ వచ్చేస్తుంది. సందీప్ గారు, ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది, మీరు అన్నట్టు కరెక్ట్. ఇప్పుడు 5 lakhs చేంజ్ అన్నారు కదా, ఈరోజు తీసుకెళ్తాను, ఒక 4 days వాడతాను. ఇప్పుడు 5 lakhs అమౌంట్ నాకు రిటర్న్ ఇస్తారా, లేకుంటే మీరు ఏమైనా కట్ చేసుకొని ఇస్తారా? ఏమి కట్ చేసేది ఉండదండి. మీరు వెహికల్ కి ఎంతైతే పే చేస్తారో సింగిల్ ఎన్పి తో పాటు మీకు ఈవెన్ చార్జెస్ సహా మీకు క్రెడిట్ అయిపోతుంది. ఓకే, బాగుంది. ఇది కాకుండా ఇంకా మనకి వేరే మాల్స్ ఏమైనా ఉన్నాయా ఇది కాకుండా? సో ఇది టాటా టియాగో సార్, ఇది కూడా మీకు మీరు అడుగుతున్న బడ్జెట్ లో ఉంటుంది. సో ఇది వచ్చేసి మీకు 2019 వెహికల్, ఫస్ట్ ఓనర్, ఎగ్జాక్ట్ టాప్ ఎండ్ వేరియంట్, 5,25,000 ఉంది ప్రైసింగ్ వచ్చేసి. అండ్ కిలోమీటర్స్ కూడా డ్రివెన్ ఓన్లీ 21,000 కిలోమీటర్ డ్రివెన్ ఉంది. ఫస్ట్ ఓనర్. ఈ ప్రైస్ చెప్తున్నారు కదా, ఏమైనా నెగోషియబుల్ ఉన్నదా? లేదండి, ఇట్స్ కంప్లీట్ ఫిక్స్డ్ ప్రైసెస్ ఉంటుంది. ఓకే, ఫిక్స్డ్ అంటే ఇప్పుడున్న సిచువేషన్ ఫిక్స్డ్ లేదండి, కంప్లీట్ ఫిక్స్డ్ ప్రైసింగ్, కంప్లీట్లీ ఫిక్స్డ్ ప్రైసెస్ అనేది ఉంటుంది, నాన్ నెగోషియబుల్. Cars24 ఎవ్రీ ప్రైస్ ఇస్ ఫిక్స్డ్ ప్రైస్ అని ఉంటుంది. ఓకే, ఇంకేమైనా మోడల్స్ ఉన్నాయి మనకు? సేమ్ ఇదే అండి, సేమ్ ఇంకోటి ఇది టాటా టియాగో వైట్ కలర్. ఇది వచ్చేసి మీకు 2017 మోడల్ అండి, 4,74,000 పడుతుంది, 61,000 కిలోమీటర్ డ్రివెన్, ఫస్ట్ ఓనర్. ఇది మిడ్ వేరియంట్ ఉంటుంది, ఎక్స్ఎం వేరియంట్ అని ఉంటుంది. ఇది మీకు మిడ్ వర్షన్ లో వస్తుంది. సరే, ఓకే సందీప్ గారు, నా బడ్జెట్ అయితే ఈ రోజు 3 to 5 lakhs అనుకున్నాను. ఓకే అండి, కొన్ని మీరు చెప్పిన కార్లు కూడా బాగా నచ్చాయి. కాకపోతే ఇవి కాకుండా మా వ్యూవర్స్ కోసం, మా ప్రేక్షకుల కోసం ఇంకేమైనా హై ఎండ్ వెహికల్స్ ఏమైనా ఉన్నాయా? హై ఎండ్ వెహికల్స్ ఉన్నాయి సార్ మన దగ్గర. MG హెక్టార్ ఉన్నాయి, సెల్టాస్ వెహికల్ ఉంది, బ్రీజా ఉన్నాయి, ఈకో స్పోర్ట్, ఎవ్రీ వెహికల్ ఉంటుంది మన దగ్గర. అవి ఎలా ఉంటాయి ఒకసారి చూపిస్తారా? షూర్ సార్, తప్పకుండా. ఒకసారి మీకోసం నేను కొనే వెహికల్ ఒక 5 lakhs అనుకున్నా, కానీ ఇక్కడ కొంచెం ఇంకొంచెం హై రేంజ్ లో లగ్జరీ వెహికల్స్ కావాలని చాలా మంది అనుకుంటారు కదా, వాళ్ళ కోసం కూడా నేను కొన్ని మాల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి వెళ్ళిపోయాం. ఇది మనకి ప్రీమియం హ్యాచ్ బ్యాక్ లెవెల్ ఉంటుందండి. బెలినో వెహికల్, ద బెస్ట్ సెల్లింగ్ వెహికల్ ఇన్ ద మార్కెట్. సో ఇది వచ్చేసి మీకు 2019 వెహికల్ అండి, ఆల్ఫా కంప్లీట్ టాప్ ఎండ్ వెహికల్, 7,48,000 ఉంది, ఫస్ట్ ఓనర్, 36,000 మాత్రమే కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. ఓకే, అవును, చాలా మంది బెలినో అని చాలా మంది బెలినో అంటారు, బెలినో i20s. సో ఇవన్నీ మనకి మార్కెట్ లో బెస్ట్ సెల్లింగ్ వెహికల్స్. అంటే వీటి ఎట్లా ఉంటది, దీని మైలేజ్ గానీ వీటి యొక్క మైలేజ్ వచ్చేసి మీకు వీటి కంపెనీ క్లెయిమింగ్స్ వచ్చేసి మీకు 21 ఉంటుందండి. బట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కింద వచ్చేది మనకి సో 17 to 18 నిన్న సిటీ డ్రైవ్ విత్ ఏసీ ఉంటుంది. సో ఎంత నార్మల్ డ్రైవ్ చేసుకున్నా కూడా మనకి 15 to 17 డెఫినెట్లీ వస్తుంది సిటీ డ్రైవ్ లో. హైవే లో మీకు 19-20 కంప్లీట్లీ డిపెండ్ అపాన్ మీ డ్రైవబిలిటీ ఉంటుంది. ఇప్పుడు నేను కార్ తీసుకున్నాను అనుకో, ఒక సెలెక్ట్ చేసుకుని, ఇప్పుడు మనం ఒక 4-5 మోడల్ చూసాము, సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను మీకు ఏం డాక్యుమెంట్స్ ఇవ్వాలి? సార్ ఫస్ట్ అయితే మీకు లోన్ ఎలిజిబిలిటీ చెక్ చేయడానికి మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ కావాల్సి ఉంటుంది. సో దానిపైన ఇన్ కేసు అప్పుడు కూడా మీకు అప్రూవల్ రాకపోతే మీ బ్యాంక్ స్టేట్మెంట్ 6 month బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తే మీకు అప్రూవల్ అనేది తెలుస్తుంది. ఏ వెహికల్ కి మీకు ఎంత డౌన్ పేమెంట్ వస్తుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంది, మీకు 10 year ఎంత వస్తుంది,
ఇవన్నీ డీటెయిల్స్ అనేది మీకు కంప్లీట్ గా వచ్చేస్తుంది. మాకు ఎంత టైంలో డెలివరీ ఇవ్వగలుగుతారు? మాకు 1 day లో అయిపోతుంది. ఎవ్రీథింగ్ గోస్ వెల్. మీ ప్యాన్ మీ సిబిల్ అంతా బాగుంటే మీరు మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు మీరు వెహికల్ తీసుకొని డెలివరీ తీసుకొని వెళ్ళిపోవచ్చు. 1 day ప్రాసెస్ ఉంటుంది మన దగ్గర. ఓకే సందీప్ గారు, ఇంకా నెక్స్ట్ మోడల్ ఏమున్నాయి మన దగ్గర? ఇంకా అంటే మన దగ్గర i20s ఉన్నాయి సార్. i20s కూడా మీరు చూడొచ్చు. i20s కూడా మన దగ్గర బెస్ట్ సెల్లింగ్ వెహికల్స్ ఉంటుంది మార్కెట్ లో. ఓకే, ఇది మీకు MG హెక్టార్ అండి, 1.5 DCT పెట్రోల్ ఇంజిన్ ఆటోమేటిక్. ఫస్ట్ ఓనర్, 50,000 కిలోమీటర్ డ్రివెన్ ఉంది. ప్రైసింగ్ వచ్చేసి 17,50,000 ఉంది. 17,50,000 ఆటోమేటిక్ వేరియంట్. దీనికి ఫైనాన్స్ కూడా వచ్చేస్తుందా? ఫైనాన్స్ అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఈ మోడల్ ఏంది? ఈ మోడల్ వచ్చేసి 2021 వెహికల్ అండి. సేమ్ ఇది కూడా 1.5 లీటర్ పెట్రోల్ DCT ఆటోమేటిక్ వెహికల్. దీని ప్రైసింగ్ వచ్చేసి 17,80,000 ఉంది. ఓకే, అంటే ఫస్ట్ ఓనర్. ఇది కిలోమీటర్స్ వచ్చేసి 35,000 కిలోమీటర్ డ్రివెన్ ఉంది. ఓకే, ఇది వచ్చేసి మీకు కియా సెల్టోస్ అండి, 2022 GT లైన్ వేరియంట్ అని అంటాము. ఇది కూడా ఆటోమేటిక్ టాప్ ఎండ్ వేరియంట్ అండి, GT X ప్లస్. ఇది ప్రైసింగ్ వచ్చేసి 14,50,000 ఉంది. ఫస్ట్ ఓనర్, 35,000 కిలోమీటర్ డ్రివెన్. ఓకే, నెక్స్ట్ మోడల్ ఏముంది? సో ఇది కూడా సేమ్ కియా అండి, సేమ్ ఇది కూడా GT లైన్, బట్ ఇది మాన్యువల్ వెహికల్. ఇది మాన్యువల్ ఆటోమేటిక్, అది ఆటోమేటిక్, ఇది మాన్యువల్ వెహికల్. ఓకే, వీటి యొక్క మైలేజ్ ఎలా ఉంటుంది వీటిది? సో ఇది మీకు పెట్రోల్ ఆటోమేటిక్ ఇంజిన్ కాబట్టి మీకు కంపెనీ క్లెయిమింగ్ వచ్చేసి 18 ఉంటుంది. సో మనకి కస్టమర్ రివ్యూ మనకి 14 to 15 in సిటీ వస్తుంది. ఓకే, ఇదే మోడల్ ఇది? ఇది బ్రీజా అండి, బ్రీజా డీజిల్ వెహికల్. ఇది 2022 వెహికల్. సో ఇది లెస్ డ్రివెన్, యాక్చువల్ ఇది లెస్ డ్రివెన్, ఓన్లీ 32,000 కిలోమీటర్ డ్రివెన్ ఉంది. ప్రైసింగ్ వచ్చేసి 10,25,000 ఉందండి. ఫస్ట్ ఓనర్ అనేది. ఓకే అండి, బ్రీజా అండి, 2022 వెహికల్. ఓకే, సో దీని ప్రైసింగ్ వచ్చేసి ఒకసారి చెక్ చేస్తానండి. సో మన దగ్గర ఇంకా ఇప్పుడు మీరు వచ్చినప్పుడు మీరు లేకున్నా కస్టమర్ డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు. కస్టమర్ చెక్ చేసేసుకోవచ్చు. గూగుల్ స్కానర్ ఉంటుంది కదా, మీ మొబైల్ లో గూగుల్ స్కానర్ ఉంటుంది కదా, సో అది స్కాన్ చేస్తే వెహికల్ డీటెయిల్స్ అనేది మీకు యాప్ లో ఇలాగ వచ్చేస్తుంది. చూడండి. సో మీకు ఇక్కడ వెహికల్ ఇయర్ 2022 మారుతి బ్రీజా వేరియంట్ ZXi స్మార్ట్ వేరియంట్. సో కిలోమీటర్స్ వచ్చేసి మీకు 23,000 కిలోమీటర్ డ్రివెన్ ఉంది. ఫస్ట్ ఓనర్, ప్రైసింగ్ 12,21,000 ఉంటుంది. అండ్ ఇంకోటి బెస్ట్ ఫీచర్ వచ్చేసి మీకు అండర్స్టాండ్ ప్రైసింగ్ అనేది ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే కస్టమర్ పర్చేస్ టైమ్ లో ప్రైసింగ్ ఎంత ఉంది, సో ఇప్పుడు మనం లిస్ట్ చేసిన ప్రైసింగ్ తెలిసిపోతుంది. సో మీకు ఆ వెహికల్ పైన మీరు ఎంత సేవ్ చేసుకుంటున్నారో సో ఇక్కడ మీకు తెలిసిపోతుంది. ఓకే, చూసారా ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒక కస్టమర్ వచ్చిందంటే ఈ యాడ్కి, ఇప్పుడు ఒకవేళ పర్సన్ మనకు ఎగ్జిక్యూటివ్ మనకు వాళ్ళు లేకపోయినా మనం డైరెక్ట్ వచ్చి ఈ కార్ నచ్చింది, ఆ టైంకి అక్కడ వాళ్ళు ఎవరు లేకుండా మనం జస్ట్ మనం స్కాన్ చేసుకుంటే ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. ఫీచర్ కూడా బాగుంది ఓవరాల్ గా. ఇంకా మీరు ఏం చెప్పగలుగుతారు? సో Cars24 అంటే విజిట్ Cars24 బెటర్ ఎక్స్పీరియన్స్. ఓకే, బెస్ట్ వెహికల్. ఒకసారి టోటల్ గా ఈ అడ్రస్, ఫోన్ నంబర్ ఏమైనా? అడ్రస్ వచ్చేసి మనది ఇక్కడ దులపల్లి టు గండిమైసమ్మ వెళ్ళే రూట్ ఉంటుందండి. సర్వే నెంబర్ 181, 182 బిసైడ్ శాంతినికేతన్. ఓకే, మీ నంబర్ విజిబుల్ స్క్రీన్ పైన విజిబుల్ అవుతుంది. సో యూ కెన్ గివ్ ఏ మిస్ కాల్ ఆన్ దిస్ నెంబర్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ రోజు మాత్రం నేను మాత్రం ఒక కార్ పర్చేజ్ చేయడానికి వచ్చాను. నెక్స్ట్ వీడియోలో మాత్రం నేను ఏ కార్ తీసుకున్నాను మాత్రం నేను చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను. మరి ఈ రోజు అయితే మనం Cars24 కంపెనీలోకి అయితే వచ్చేసాము. ఒకవేళ వీళ్ళ లొకేషన్ కానీ ఫోన్ నెంబర్ కానీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మన వీడియోలో కూడా ఉంటుంది. ఒకసారి మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.